శక్తి మందిరం కువైట్ దేశంలో ఉన్న ఈ పరిచర్లకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు, అభిషక్తులు, అత్యంత ప్రియులు, గౌరవనీయులు, యవన ప్రాయంలో దేవుని పరిచర్య బలంగా సాగుతున్న ప్రేమరాజయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సిస్టర్ గారికి కూడా, అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. వేదిక మీద ఉన్న గనులైన సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి గొప్ప నామములు నిండు హృదయపూర్వక వందనాలు. చెప్పరా? వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇది బాగానే చెప్తారు. చక్కని సంగీతాన్ని అందిస్తున్న తమ్ముళ్ళకు కూడా వందనాలు. మీ సంఘానికి పెద్దలు ఉంటే పెద్దలకు వందనాలు, యవనస్తులు ఉంటే యవనస్తులకు వందనాలు. ఈరోజు ఎవరైనా కొత్తగా వస్తే మీకు వందనాలు. ఇలాగ అందరికీ వందనాలు చెప్పాలంటే 119 కీర్తన అంత ఉంటుంది. మీ అందరికీ శుభము కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. దేవుడు శుభములు మీ అందరికీ కలగ చేయును గాక. మరి ఫీల్ అవ్వకండి, నాకు పెద్దగా సమయం లేదు. మరి అయ్యగారు చాలా దెబ్బలాడి తీసుకొచ్చుకున్నారు నన్ను. నిన్నటి వరకు కూడా షెడ్యూల్ ఖరారు అవ్వలేదు, రాత్రి వరకు కూడా ఖరారు అవ్వలేదు. అసలు మీ దగ్గరికి పంపించడానికి అసలు ఎప్పుడో ఇచ్చారు డేటు. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల వారికి డేటు క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు ఇస్తారా లేకపోతే చస్తారా అన్నట్టుగా కూర్చున్నాడు ఆయన. నేను ప్రభునందు ఎంతో ఆనందించాను. నిజం చెప్పాలంటే మీ సేవకుడు ఈ సేవకుని రప్పించడానికి కన్నీళ్ళు గార్చాడు. ఫోన్లో ఏడ్చాడు ఆయన. అన్న ఏడకన్నా నాన్న, ఒక భారం, పరిచర్య అంటే భారం. మా పిల్లలందరూ బాగుండాలి, మంచి వాక్యం అందించాలని భారం. నేను ఈసారి ఖచ్చితంగా ఒక గంటన్నర మీతో ఉంటాను. కొద్ది నిమిషాలు మిమ్మల్ని మీ సంతోషాన్ని పాడు చేయకుండా, పేరు కూడా మంచిది పెట్టుకున్నారు మీరు. అసలు ప్రేమరాజన్న ఈ పేరు పెట్టుకున్న తర్వాత సంతోషం కరువైపోయిందేమో పాపం. క్రిస్మస్ సంతోషం అనే మాట నాకు కూడా చాలా ఇష్టమైన విషయమే. అసలు క్రిస్మస్ అంటేనే సంతోషం కదా. ఎవరి కాళ్ళు కొత్త బట్టలు కట్టుకోవటం, ఎవరి కాళ్ళు చక్కగా. ఈరోజు నేను విన్నాను, కువైట్ ప్రాంతంలో కింద మారుమూలలో ఉన్న వాళ్ళకి కూడా సెలవు వస్తుందట, అందరూ బయటకు వస్తారని విన్నాను. పెట్టుకు నేను ఒక 4 సంగతులు 5 సంగతులు మీకు నేను తెలియచేసి వెళ్తాను. మీరు చదివిన వేద భాగంలో ఒక దూత గొర్రెల కాపరులతో చెబుతుంది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరం అనండి. ఏ సంతోషం? సంతోషం వేరు, మహా సంతోషం వేరు. స్తోత్రం చెప్పండి. జక్కయ్యగా ఉంటే సంతోషించాడు. ఎలాగంటే యేసయ్యను జక్కయ్య సంతోషముతో చేర్చుకున్నాడు త్వరగా దిగి. కానీ కిందకు వచ్చిన తర్వాత దిగటం వరకు బాగానే ఉంది, కానీ అందరూ 4 రకాల మాటలు అంటున్నారు. పాపి అయిన ఈ మనుషుని ఎంట బస చేయవెళ్తున్నాడు ఏంటి అని 4 మాటలు అంటుంటే, పాపం దేవుడు అర్థం చేసుకుని, యేసయ్య నా కోసం అంత పైనుంచి దిగొచ్చిన ఇతన్ని పాపి అంటున్నారా, మీ సంగతి చూస్తానని ఆయన అన్నాడు. ఏరా గట్టిగా మాట్లాడుతున్నారు, ఎవరనుకుంటున్నారు ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. జక్కయ్యగా ఉన్నప్పుడు సంతోషాన్ని అనుభవించాడు. అబ్రహాము కుమారుడిగా ఉన్నప్పుడు మహా సంతోషాన్ని అనుభవించాడు. మహా సంతోషం ఉంది. పాస్టర్ గారు అన్న వాళ్ళందరూ బిగ్గరగా చప్పలు కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ ఆయన నీకు చీర కొన్నాడు, సంతోషిస్తావా? మహా సంతోషిస్తావా? హారం కొన్నాడు. ఆడవాళ్ళు అనిపించుకున్నారు మీరు. చీర కొంటే సంతోషం, హారం కొంటే మహా సంతోషం. దేవుడు ఒక మనిషికి పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడు. ఆమె చెప్పలక్షాలు. అయితే మీరు పెట్టుకున్న ఈ అంశంలో ఒక క్రిస్మస్ సంతోషం అన్నారు కదా. ఏమిటి ఆ క్రిస్మస్ సంతోషం? బెలూన్సా, లైటింగ్సా, క్యారల్సా, మనం పంచిపెట్టుకున్న చాక్లెట్సా? వాట్ ఈస్ ద జాయ్? ఏమిటి సంతోషం? ఒక మనిషికి ఎప్పుడు సంతోషం? దేవుడిచ్చే సంతోషం ఎక్కడ ఉంటుంది? మనుషుడిచ్చే సంతోషం తాత్కాలికమైతే, దేవుడిచ్చే మహా సంతోషం ఆనందం అయితే, నేను కొన్ని మీకు 5 సంగతులు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని పిల్లలమైన మనకు దేవుడు సంతోషాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్ అనాలి.
మన సంతోషం కోసం తన సంతోషం అంతటినీ పోగొట్టేసుకున్నాడు. తెలుసా, మా నాన్నగారు బాగా లేని స్థితి, మేము 7 పిల్లలు. మా నాన్నగారు ఒక సంక్రాంతికి బట్టలు కొనాలనుకోండి, మాకు బట్టలు కొని ఆయన ఒక నిక్కర మాత్రమే కొనుక్కునేవాడు, లేకపోతే షర్ట్ కొనుక్కునేవాడు. మాకు తెలియదు ఆ వయసులో. మా నాన్నగారికి ఒకసారి మా అమ్మగారు మాట్లాడుతుంటే, ఇంటికి పెద్దోడిని నేను విన్నాను, ఏమండి ప్యాంటు షర్ట్ నిక్కరో షర్ట్ కొనుక్కోవచ్చు కదంటే, నోర్మి 7 పిల్లలకు కొనాలి. నేను 7 పిల్లలకు కొనేటప్పుడు నాకు లేకపోయినా పర్లేదు అనేవాడండి మా నాన్నగారు. అంటే మా సంతోషం కోసం మా నాన్న ఏం చేశాడు, తన సంతోషాన్ని విడిచిపెట్టుకున్నాడు. మా నాన్నే నా సంతోషం కోసం అది విడిచిపెట్టుకుంటే, నా యేసయ్య ఏకంగా తన ప్రాణాలే విడిచిపెట్టుకున్నాడు. కాబట్టి ప్రజలందరికీ మహా సంతోషం కలిగింది. ఆలోచించకుండా కొట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. నేను అంటాను, అసలు ఎవరికి సంతోషం? మనకేనా? ఎవరికి సంతోషం? ఒక 5 సంగతులు బైబిల్లోంచి నేను చెప్తాను. ఈరోజు క్రిస్మస్ సంతోషాన్ని మీరు అందరూ అనుభవించుదురుగాక. ఆమేన్ అనండి. మీ బాధను దేవుడు సంతోషంగా మార్చునుగాక. మీ కన్నీటిని నాట్యంగా మార్చునుగాక. మీ దుఃఖ దినములు ఈ సంవత్సరం నా దేవుడు సంపూర్ణము చేసి విడుదల కలగ చేయునుగాక. 2 చేతులు పైకెత్తుకోండి సంతోషంగా. 2 చేతులు పైకెత్తుకోండి. నా దేవుడు నాకు మహా సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. No, this is a normal joy. Extraordinary joy. ఈరోజు మహా సంతోషాన్ని అనుభవిస్తున్నాం మనం. ఆమె చెప్పాలి. ఎవరికి సంతోషం? ఒక 5 సంగతులు నేను టక్ టక్ మని చెప్తాను, మీరు టిక్ టిక్ మని చదవాలి. మళ్ళీ అలా టక్ టక్ అంటే మీరు చదివిన టిక్ టిక్ అన్నారు కనుక తెరవండి బైబిల్ గ్రంథం. మొదట సంతోషం. ఎవరికి సంతోషము? ఎవరికి మహా సంతోషం? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుబోతున్నాం. 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారి సంతోషము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఆమేన్ అనండి. నెంబర్ 1, ఎవరికి సంతోషం అంటే విమోచించబడిన వారికి. హల్లెలూయా చెప్పాలి. ఎవరికి సంతోషం? మీకు ఒక మాట చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా వెళ్ళిపోయారు ఐగుప్తు దేశానికి కదూ. వాళ్ళందరూ ప్రార్థన చేశారు, ప్రభువా నలిపేస్తున్నారు మమ్మల్ని అని ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు పరలోకం నుంచి దిగొచ్చాడు, మోషేతో చెప్తున్నాడు, మోషే వారి ప్రార్థన నా సన్నిధికి వచ్చిందయ్యా. అందుకే నేను ఎందుకు వచ్చానంటే వారిని విడిపించుటకు, కానాను దేశమునకు నడిపించుటకు. ఈ 2 పట్టుకోండి. వారిని విడిపించుటకు, కానాను దేశమునకు నడిపించుటకు నేను దిగి వచ్చాను అన్నాడు. అంటే బానిసలుగా ఉన్న వారిని విడిపించడానికి దేవుడు దిగొచ్చాడు. ఆ రోజుల్లో విడిపించి నడిపించడానికి పాత నిబంధన గ్రంథంలో దిగొచ్చాడు యెహోవా దేవుడు. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య ఎందుకు దిగొచ్చాడు? ఆకాశ మహాకాశాలు విడిచిపెట్టి, దేవదూతల భాగ్యాన్ని విడిచిపెట్టి, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యదూతల గణములు విడిచిపెట్టి ఎందుకు భూమికి దిగి వచ్చాడంటే ఆయన విడిపించి నడిపించేవాడు కాదు, విడిపించి విమోచించే గొప్ప దేవుడు. కాబట్టి విమోచించబడిన వారందరి తల మీద నిత్యానందం ఉంటుంది. గట్టిగా సంతోషించుకోండి. హల్లెలూయా. విమోచించబడిన వారి నెత్తి మీద ఏముంటుంది? సంతోషం. మీకు ఒక మాట చెప్తాను. విడిపించడానికి విమోచించడానికి ఉన్న తేడా ఏంటి? వాట్ ఈస్ ద రిలీజింగ్ బిట్వీన్ ది రెడీమింగ్? ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటిది తేడా ఏంటి? విమోచనకు విడుదలకి తేడా ఏంటి? ఒక కథ చెప్తాను, నా వైపు చూడండి. మీరు వినకపోయినా విన్నట్టు నటించండి. అర్థమైందా? ఆహా ఓహో అన్నట్టుగా ఆ బుర్రలో తిప్పుతుంటే కథ ఎదరికి వెళ్తుంది అనమాట. నాకేమో సమయం చాలా తక్కువ ఉంది, అన్నీ చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే ఆనందం ఎక్కువ అవుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్తే మళ్ళీ నన్ను తిడతారు. అందుకని పెందలు గడి టక్ టక్ అని చెప్తాను, మీరు సంతోషంగా వినండి. హల్లెలూయా చెప్పాలి. మీరు ఒకరి మొక్కలు చూసి ఒకరు నవ్వుకోండి. నా మొక్కలు చూసి నవ్వుతున్నదే. దట్ ఈస్ ద ఎక్స్ట్రాడినరీ జాయ్. ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
మా అమ్మ అంటూ ఉంటుంది, ఉంటే నల్లగా ఉండవు కానీ రా, పళ్ళు మాత్రం తెల్లగా ఉన్నాయండి మా అమ్మ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే మరి అందువల్ల ఏముందరో నవ్వులో ఉండదే. ఎవరైనా సరే చూడండి, దొండ పండులాగా ఉన్నా సరే మొఖం మీద నవ్వు లేకపోతే మొలగంచలే కనపడుతుంది. నల్లబొగ్గులాగా ఉన్నా సరే నవ్వుతే అబ్బా ఆడ ఆనందమే వేరు. అలా ఉండాలి ఈ సంవత్సరం. విమోచనకి విడుదలకి తేడా ఏంటి అని అంటే, మీకు నేను ఒక కథ చెప్తాను వినండి. ఒక వేటగాడు అడవిలోకి వెళ్ళి వలేసి పిట్టలు పడుతున్నాడు, అంటే పక్షులు పడుతున్నాడు. వలలో చాలా పక్షులు పడ్డాయి. పడినటువంటి పక్షుల్లో రామచిలక కూడా పడింది. వీడు పడిన పక్షులన్నీ బుట్టలో వేసుకున్నాడు. రామచిలక ఒకటే మిగిలిపోయింది. ఈ రామచిలకని వదిలేయటం ఇష్టం లేక ఒక తాడు తీసుకుని భుజం మీద వేసుకుని ఇడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు రోడ్డు మీద. ఈలోగా అది బాధపడుతూ అనుకుంటుంది, నా బ్రతికేంటి వీడి చేతులు పడిపోయింది, వాళ్ళ ఆనందంగా ఉన్న నా జీవితం వీడు వలలో పడ్డానేంటని ఏడుస్తూ ఉండేలోగా రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్తున్నాడు కదా, ఒక మోటార్ సైకిల్ వచ్చాడు. అడుగుతున్నాడు అతడు, ఎందుకు అలా ఈడ్చుకెళ్ళిపోతావు, నాకు ఇవ్వచ్చు కదా, డబ్బులు ఇస్తానన్నాడు. 5 రూపాయలు ఇస్తానన్నాడు. 5 రూపాయలు ఇచ్చుకుని ఆ రోడ్డు మీద ఉన్న చిలకను మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్తుంటే అనుకుంటుంది రామచిలక, అమ్మయ్యా నన్ను విడిపించినోడు మోటార్ సైకిల్ మీద తీసుకెళ్తున్నాడు, ఇతడే నా యజమానుడు అనుకుంది. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక వాడు ఏం చేశాడు, దాన్ని శుభ్రంగా తుడిచి ఒక చెక్క పెట్టి తయారు చేసి ఆ చెక్క పెట్టిలో పెట్టి దానికి జాతకం నేర్పించాడు, అంటే కార్డ్స్ తీయటం నేర్పించాడు. ఇదేం చేస్తుందంటే రోజు వీధుల్లోకి వెళ్ళటం, 4 చెక్కల మధ్యలో ఉండటం, మళ్ళీ ఏడుస్తుంది. వీడికంటే ఆడే బెటరు, వీధుల్లో తిప్పాడాడు, ఈడేమో చెక్క పెట్టిలో పెట్టేశాడు, నాకు చాలా బాధగా ఉంది, అయినా తప్పదు కదా నేను బతుకుతున్నానని ఆ జ్యోతిష్కం చెప్పేవాడు కూడా తిరుగుతుంది. ఒక రోజున ఆడు భుజం మీద వేసుకుని వెళ్తుంటే రోడ్డు మీద నుంచి ఒక కారు వేసుకెళ్ళి వాడు చూసి, ఒరే చిలక బాగుంది నాకు ఇచ్చేస్తావంటే 500 అవుద్దన్నాడు. 500 ఇచ్చి కారుడు కొనుక్కున్నాడు. ఇప్పుడు కారు ఎక్కింది, తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు అనుకుంటుంది వీడికంటే వీడు మంచి యజమానుడేమో, కారును తిప్పుతున్నాడు అంటే ఎంతలో తీసుకుని వెళ్ళి ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో ఒక పంజరం ఉంటే పంజరంలో పెట్టాడు. ఆ పంజరంలో పెట్టిన తర్వాత ఇప్పుడు దానికి అనిపిస్తుంది వీడికంటే ఆడే బెటరు, ఈగలంటే తిప్పాడు, ఈడెక్కడ పెట్టేశాడు, ఇంట్లోనే పెట్టేశాడు. ఇప్పుడు మాటలు ఏర్పాడు అనమాట. హలో బాగున్నారా, వచ్చారా, కూర్చుంటారా, భోజనం చేస్తారా అని అడుగుతుంది అనమాట. ఆ 4 పలుకులు నేర్పించి ఇంట్లో పెట్టేశాడు. దీని పని ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ పలకరించడమే. అక్కడ ఉంటుంటే ఏడుస్తుంది. ఒక రోజున ఈ ఇంటిగాల వాడి యొక్క ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు. వాడు చూసి రాగానే హలో బాగున్నారా, తింటారా, ఉంటారా, కూర్చోండి, కాలు కడుక్కోండి అంటుంది. ఇది మాట్లాడుతుంది. అప్పుడు అనుకున్నాడు, ఒరే ఇది భలే మాట్లాడుతుందని. వాడు ఫ్రెండ్తో భోజనం చేసి వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, ఒరే ఈ చిలక నాకు ఇవ్వరా, నేను సంతోషంగా అమెరికా పట్టుకెళ్తాను అన్నాడు. ఒరే గోల్డ్ డబ్బులు పెట్టుకున్నానంటే నీకు $5,000 ఇస్తానన్నాడు. $5,000 ఇచ్చి ఇప్పుడు దాన్ని తీసుకుని కారు ఎక్కించుకుని తీసుకెళ్తాడు. ఎక్కడికే? అమెరికా తీసుకెళ్తాడు. నీకు నాకు అది అర్థమైంది. తీసుకెళ్ళేటప్పుడు అనుకుంటుంది ఇది, వాడు తీసుకొచ్చి ఎక్కడెట్టాడు, ఈడు తీసుకొచ్చి ఎక్కడెట్టాడు, ఈడు తీసుకెళ్ళి నన్ను ఎక్కడెడతాడో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అమెరికా వాడు కోసి తినేస్తాడేమో నన్ను, నా పని అయిపోయిందని అనుకునేలోగా ఈ కారులో ఒక గ్రౌండ్ ఆగిన తర్వాత ఈ చిలకని తీసుకుని ఇలా దువ్వి బయటకు డోర్కి ఓపెన్ చేసి బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ చిలకతో చెప్తున్నాడు ఈ కారులో వచ్చిన ఈ అమెరికా ఆయన, ఏ ప్యారెట్, నువ్వు ఉండవలసింది పెట్లలోనూ పంజరాల్లోని కాదు, ఆకాశంలో ఎగరాలి. దేవుడు నిన్ను స్వతంత్రంగా ఉండడానికి మాత్రమే నిన్ను పుట్టించాడు, తెలుసా నీకు? అయితే ఒక పని చేయి, నువ్వు అక్కడెక్కడ ఉండొద్దు, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఆకాశంలోకి ఎగిరిపో అని కారులోంచి దిగి దాన్ని అలా వదిలేసాడు. అది అలా ఎగిరిపోతూ మళ్ళీ వెనక్కొచ్చి కారు మీద నిలబడి అంటుంది, ఓ యజమానుడా, అందరూ నన్ను విడిపించారు కానీ నువ్వు ఒక్కడవే నన్ను విమోచించావని సంతోషించినట్టు కొట్టని బిడ్డలుగా చెప్పండి. హల్లెలూయా. అందరూ విడిపించారు కానీ విడిపించినోడు అందరూ. ఈయనెవరు? విమోచించడం అంటే స్వేచ్ఛగా వదలడం అన్నమాట. మీకు సంగతి తెలుసా, మనల్ని కూడా సాతానుగాడు విడిపించినట్టు ఉంటాడు, మళ్ళీ ఏదో బంధకాల్లో పెడతాడు. నా యేసయ్య వచ్చి తన రక్తం కార్చి తన క్రయధనం ఇచ్చి మనందరినీ విమోచించాడు. మీకు మాట చెప్తాను, అలా విమోచించిన తర్వాత ఇది అనుకుంటుందట,
అమెరికా అన్నాడు కదా అతను చూస్తే బాగుంటుంది అనుకుని ప్రతిరోజు అనుకునేదట. ఇక్కడ కాదనుకుని బయలుదేరి ఒకరోజు ఎగరటం ప్రారంభించిందంట అమెరికాకి. ఎగిరి 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 ఎన్ని దినాలైందో మొత్తం మీద వెళ్ళేసరికి ఆయన వాకింగ్ చేస్తున్నాడట గ్రౌండ్లో. ఆయన భుజం మీద వాలిందట వెళ్ళి, హే పేరెంట్ ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంటుంటే, తిన్నావా ఉంటావా అన్నాడు. హే నీ ముద్దు ముద్దు మాటలు ఎంతసేపు అయిపోయిందే, ఏంటి నువ్వు అమెరికా వచ్చావని నాకు వదిలేసాను కదా, నీకు భయమే లేదా అంటుంటే అది అంటుందట, నా విమోచకుడు నువ్వు ఉన్నావు కదా, నాకు భయం ఏంటి? నన్ను విమోచించినప్పటి నుంచి నేను అనుకుంటున్నాను నీ భుజాల మీద నేను వాలిపోదామని. అమ్మయ్య నీ భుజాల మీద వాలిపోయినంటే అప్పుడు దాన్ని తీసుకుని ముద్దు పెట్టుకొని ఆనందంగా చూసుకున్నాడట. ఇక్కడ నీకు ఏమర్థమైందో తెలుసా? విమోచించాడని కబుర్లు చెప్పుకోవటం కంటే ఆయన కౌగిట్లో ఒదిగిపోవటమే నిజమైన క్రిస్మస్. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆయన చెంత చేరిపోవటమే, ప్రభువా నన్ను విమోచించినందుకు నీతోనే ఉంటాను, నీ చెంతనే ఉంటాను, నీ కూడానే ఉంటాను అన్నారా, అప్పుడండి నిజమైన సంతోషం. ఆమె చెప్పాలి ఒకసారి. నెంబర్ 1, ఎవరికి సంతోషం అంటే విమోచించబడిన వారికి తల మీద నిత్య సంతోషం. ఆమె చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పాలి. దేవుడు మనల్ని విడిపించాడా విమోచించాడా? విమోచించాడు. కాబట్టి మనందరూ సంతోషంగా ఉండాలి. నెంబర్ 2, 105వ కీర్తన 3వ చరణాన్ని చదువుతున్నాం. 2వది, ఎవడికి సంతోషం అంటే ఒకడికి విమోచించబడిన వాడికి. 105వ కీర్తన, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. హల్లెలూయా చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. నెంబర్ 2, ఎవరికి సంతోషం అంటే యెహోవాను వెతుకువారికి. ఎక్కడ? హృదయమందు. భలే క్లారిటీ ఉండదు తెలుసా వాక్యం. యెహోవాను వెతికే వారికట, మేము మీ బేస్మెంట్ ఎత్తుక్కుంటూ వచ్చాం, మాకు సంతోషం లేదు. ఎందుకు? ఎక్కడ ఈ పక్క అంటాడు, ఆ పక్క అంటాడు మా కుర్రాడు, అలా వెతుక్కుంటూ వచ్చాం. కొన్ని సందర్భాల్లో మీ ఆయన వెతుకుతాం, సంతోషం ఉండదు. వెతకడానికి ఒక పద్ధతి ఉంటుందండి, వెతికేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఒక స్త్రీ గురించి యేసయ్య చెప్తాడు. ఆ స్త్రీ కట్ట 10 వెండి నాణాలు ఉన్నాయట. దానిలో ఒక నాణ్యం తప్పిపోయి పడిపోయింది. పడిపోయినప్పుడు ఆ స్త్రీ వెలిగించేటప్పుడు పద్ధతి ఉపయోగించింది. ఎలా ఉపయోగించింది పద్ధతి అంటే, ముందు ఇల్లు ఊడ్చింది. స్తోత్రం చెప్పాలి. ఊడ్చిన తర్వాత దీపం వెలిగించింది. దీపం వెలిగించి ఇల్లు ఊడ్చింది. అది పద్ధతే. సౌలు దగ్గర ఉన్న తండ్రి గాడిదలు తప్పిపోయాయి, పద్ధతిగా వెతికాడు. రాత్రనక పగలనక భోజనం మాని వెతికాడు, అది పద్ధతే. ప్రతి ఒక్కడు వెతికేవాడే. ఏదో దాని గురించి ఉద్యోగం కోసమో, ఇల్లు లేకపోతే ఇల్లు కోసమో, పదవి లేకపోతే పదవి కోసమో, దేనికోసమో ప్రతి ఒక్కడు వెతికేవాడే. నేను మాట చెప్తాను, దేనికోసం మనం వెతికినా మనకి నిరుత్సాహమే కలుగుతుందేమో కానీ యెహోవాను వెతికిన వాడికి సంతోషం హృదయంలో కలుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. పాస్టర్ గారు ఎలా వెతకాలి? పద్ధతి ఉండాలి ప్రతిదానికి. కాయిన్ పడిపోతే దీపం వెలిగించి వెతికింది, గాడిదలు తప్పిపోతే రాత్రనక పగలనక భోజనం మాని వెతికాడు. మరి యేసయ్య ఏమో నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. మరి మనం ఎలా వెతకాలి? బైబిల్ నుంచి ఆధారం చూపిస్తాను మనం ఎలా వెతకాలో. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకు. పాయింట్ నెంబర్ 1, వెతికేటప్పుడు చేయవలసిన పని తగ్గించుకొని. ఆమె అనాలి, తమ్ము తాము, గట్టిగా చెప్పాలి, తమ్ము తాము. నెంబర్ 1 తగ్గించుకుని. 2వది ప్రార్థన చేసి నన్ను వెతకి. 3వది చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును నేను. రోగస్తుడు సంతోషంగా ఉంటాడా? స్వస్థపరచబడిన వాడు సంతోషంగా ఉంటాడా? అట్లాగైతే మనం దేవుని వెతికే క్రమంలో ఒక పని చేద్దాం, తగ్గించుకుని వెతుకుదాం. మనల్ని నిత్య సంతోషంలో నింపుతాడు నా దేవుడా. హల్లెలూయా చెప్పాలే. మీ దీపాలు ఆరిపోనవకండి. మొదట ఎంత హ్యాపీగా ఉన్నారో ఫైనల్ దాకా కూడా
అంతే హ్యాపీగా ఉండాలి. నేనేం తగ్గుతున్నానా? నేను తగ్గలేనప్పుడు మీరెందుకు తగ్గుతారు? అంతే. నా పేరు పెట్టబడిన నా జనులట తమను తాము పిల్లలు వినాలి. హెచ్చించుకుంటేలో ఉన్న ఆనందం కంటే తగ్గించుకోవటంలో ఉన్న ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. హల్లో చెప్పాలి. హెచ్చించుకుని ఇబ్బంది పడటం కంటే తగ్గించుకుని మూల కూర్చోవడం చాలా మంచిది. మనోళ్ళు తగ్గరు కదా. ఎంత తగ్గిపోతే అంత ఆశీర్వాదం అంటాను నేను. ఆమెనానండి. దేవుడు మనల్ని ప్రేమించి సమస్తాన్ని ఇచ్చాడు. ఇక్కడ కూడా ఒక కథ చెప్తాను మీకే. ఓ పిల్లోడికి రంగురంగుల బుడగ దొరికిందంట పెంటలోని. ఆడుకుంటూ బుడగని పైకి తీసి ఊది చిన్న కారం మొక్క కట్టాడట. ఆ బుడగ ఎంత అయింది, ఇలాగిలాగ ఆడుకుంటున్నాడట. ఆడుకుంటుంటే ఆ బుడగ అంటుందట, హే నేను ఎక్కడో పుట్టినే, పెంట్లో పడిపోయి నన్ను తీసావే, ఊపిరి ఊదావే, నీ అంతెత్తులోకి తీసుకొచ్చావే, నీకు 100 మంది అంటే బుడగ. వెంటనే కుర్రోడికి ఇంకా ఆనందం వేసి తాడు అలా వదిలాడంటూ కొబ్బరి చెట్టు దాకానే. మళ్ళీ అంటుందట, ఏ మహాశయ ఎక్కడో పెంట్లో వచ్చి నన్ను తీసావే, ఊపిరి ఊదావే, కొబ్బరి చెట్టు అంత ఎత్తులో తీసుకొచ్చావే, నీకు 100 మంది అంట. వీడికి ఇంకా సంతోషం వేసి తాడి చెట్టు అంత వదిలాడంట. మళ్ళీ పాట పాడుతుందంట, మహానుభావా చెప్పాలి, పెంట్లో పడి ఉన్న నన్ను తీసావే, ఊపిరి ఊదావే, దారం కట్టావే, తాడి చెట్టు అంత నన్ను తీసుకొచ్చావే, నీకు 100 మంది అంట. వీడికి ఇంకా హ్యాపీనెస్ ఎక్కువైపోయి ఇంకా దారం అంత వదిలేశాడంట. ఆకాశమంతలో ఎగిరిపోయిందంట. ఈసారి పాట లేదు మాట లేదు. వీడి కాసేపు చూసి వీడి పాడుతున్నాడు పాట. ఇది ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆకాశంలోకి ఎగిరిపోయిన తర్వాత అంటున్నాడు, ఏది మాట్లేదు, నన్ను కొబ్బరి చెట్టు దాకా పొగిడింది, తాడి చెట్టు దాకా పొగిడింది, నన్ను పొగట్లేదండి, చెప్పట్లేదు అనేసరికి అప్పుడు అనుకున్నాడు, ఏ బుడగా అని పిలుస్తున్నాడంట. అప్పుడు అంటుందంట అది, హూ ఆర్ యూ ఇంగ్లీషు. మనకి 4 ఏంటది ఆశీర్వాదాలు కలిగితే తెలుగు మర్చిపోతాం. తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్కి వచ్చేస్తాం. మొన్న ఆవిడెవడ తిడుతుంది, వయ్యారు కమ్మింది మీద కట్టుంది. ఎక్కడ గొడవలు రా బాబు. ఆకాశంలోకి ఎగిరిపోయిన తర్వాత అంటుందట, కొరగాడిని అంటుందట, హూ ఆర్ యూ అంటుందట. అరే ఈడట్టాడంట, హే బుడగా నేను, ఈడు పాడుతున్నాడు పాట. ఏమని? ఊపిరి ఊదాదే, దారం కట్టాదే, ఆకాశంలో వదిలాదే, నేను అంటుందట, ఐ డోంట్ నో బాయ్, నువ్వెవరు నాకు. అసలు సంగతి ఏంటంటే 3 సార్లు అడిగాడు, నేను తెలీదా, నువ్వు నాకు తెలీదు, నేను తెలీదు, ఐ డోంట్ నో అనేటప్పటికి సర్లే నీ సంగతి నేను చూసుకుంటాను అనుకుని, దీనికి తెలియంది ఏంటంటే దాని దారం ఎక్కడుంది, పిల్లోడి చేతిలోనే ఉంది. అప్పుడు వాళ్ళు లాగెత్తుంటుంటే మళ్ళీ తాడి చెట్టు వచ్చేసింది. అయ్యి బాబోయ్ తాడి చెట్టు వచ్చేసింది ఏంటి, మళ్ళీ కొబ్బరి చెట్టు వచ్చేసింది. బాబోయ్ ఆడి చేతిలో దారం ఉందని తెలియక ఎక్స్ట్రాలని చేసేసాను, ఏమవుతుంది అనుకుని డైరెక్ట్గా వచ్చిన తర్వాత అంటుందట, మహానుభావ పెంట్లో తీసావే, ఊపిరి ఊదామంటే ఇడు అన్నాడు. ఎదవకోలు చెప్పగా దవ్వడం కూడా లాక్ కొట్టాడంట. ఏమైంది, ఎక్కడ పడింది? ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకెంత దారుణం. ఇంతకు ముందు ఊదితే గాలన్నీ ఎక్కుతుంది, మరి ఇప్పుడు ఏమైపోయింది? ఆ బుడగ మనమే. ఎక్స్ట్రాలు చేశారో దవడ పగిలిపోద్ది అంటాడు దేవుడు. అందుకని ప్రభువా ఈ ఊపిరి నువ్వు ఇచ్చావు, ఈ దారం నువ్వు కట్టావు, నువ్వే నన్ను దీవించావని చచ్చేదాకంటే ఇంకా వదులుతాడు దేవుడు. లేదు పైకి వెళ్ళాక నువ్వు ఎవడో నాకు తెలియదంటే మాట్లాడరే, కిందకి లాగేస్తాడు దేవుడు. పిల్లలు నేను మాట చెప్తాను, అస్సలు ఏమీ లేకుండా తల్లి గర్భం నుంచి వచ్చాం మనం. ఇవాళ దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి, అది దేవుని కృప. అంతెందుకండి, కరోనా కాలంలో కొన్ని లక్షల మంది కడతీరిపోతే 2026 సంవత్సరం చూడడానికి దేవుడు మనల్ని ప్రాణంతో ఇచ్చాడు కదా. ఆ ఒక్కటే చాలు ఆయన కృపను బట్టి. దానికి మనం తగ్గిపోదుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆయనను వెతుకువారికి సంతోషం కలుగుతుంది. ఇది 2వ మాట. 1 విమోచించబడిన వారు సంతోషిస్తారు. 2 ఆయనను వెతుకువారు హృదయమందు ఎలా వెతకాలి? తగ్గించుకుని వెతకాలి. అప్పుడు దేవుడు మనకు నిత్య సంతోషాన్ని ఇస్తాడు. 3వది 19వ అధ్యాయం కీర్తన గ్రంథం 8వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. 19:8 యెహోవా ఉపదేశములు
నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. వింటున్నారా? పక్కన ఉంటుంది కదా, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. ఉపదేశము వినేవారి హృదయములో సంతోషాన్ని ఉంచుతాడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఇదే క్రిస్మస్ హ్యాపీ అనుకున్నావు అనుకో, మళ్ళీ మెట్లు ఎక్కి మళ్ళీ బస్సు ఎక్కినప్పుడు నీ ఆనందం అంతా పోద్ది. కాదు, దేవునితో కనెక్ట్ అయిపోతాను అన్నావు అనుకో, లైఫ్ లాంగ్ హ్యాపీ అలా ఉండిపోద్ది. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఈ క్రిస్మస్ సంతోషంలో ఎవరికై ఆ సంతోషం కలుగుతుందంటే, నెంబర్ 1 విమోచించబడిన వారికి, నెంబర్ 2 దేవునిని వెతుకు వారికి, మూడవది ఉపదేశము వినువారందరికి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఉపదేశం వినువారందరూ ఎక్కడ సంతోషిస్తారంటే హృదయములో సంతోషిస్తారు. పిల్లలు, మనం పెట్టుకునే కాటుక సాయంకాలం మొహం కడుక్కుంటే ఎగిరిపోద్ది, మేకప్ అంతా ఎగిరిపోద్ది, డొమాబుషి. హృదయంలో మన సంతోషాన్ని ఎవడో తీలేడు దాన్ని. అదేనండి ఎక్స్ట్రాడినరీ జాయ్. ఈ హృదయమందు సంతోషం ఎవరికి కలుగుతుందంటే ఆయన ఉపదేశము వినువారికి. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్ చెప్పాలి ఒకసారి. లూదియా పౌలు చెబుతున్న మాటలు విందట. వెంటనే వినడమే కాదు, చెప్పిన మాటల యందు ఏం చేసింది? లక్ష్యం ఉంచిందట. ఎలాగా? లక్ష్యం ఉంచిందట. ఆ లక్ష్యం ఉంచితే ఆ లక్ష్యం ఉంచిన మాటలు పట్టుకెళ్ళి ఎవరి మీకు వాడు చెప్పనా, వందలాది మంది ఉన్నారు అక్కడ, కానీ ఒక్క లూదియా ఆ మాటలు విందే. వినటం హృదయంలో దాచుకుంది. ఆ దాచుకోవటం హృదయం తెరవబడింది. ఆ తెరవబడటం ఇంట్లోకి వాక్యం పట్టుకెళ్ళింది. ఇంట్లోకి వాక్యం పట్టుకెళ్ళడం వాళ్ళ డాడీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళ భర్త కానీ మందిరానికి రాలా. కానీ ఈ ఉన్న ఉపదేశాన్ని వాళ్ళకు ఉపదేశంగా చెబితే ఇంటి వారందరూ రక్షణ పొంది సంతోషంలోకి వచ్చేసారు. కొట్టండి బిగ్గరగా చప్పట్లో. మనం వచ్చామా అంటే కాదు, చెవులని ఎక్కించి వినాలంట, అలా రిక్కించాలంట. ఇలాగ ఏమంటే చెప్పండి, ఉపదేశమును వినివాడు ఆనందిస్తాడంట. వింటున్నారా? ఎప్పుడు దాకా వినాలి? ముగించే వరకు వినాలి. పెళ్ళయిందంటే ఇద్దరికి, భార్య భర్తలకి. ఇలా పాస్టమ్ గారు బాగా భోజనం పిలిచారట. పాస్టమ్ గారు భోజనం పిలిచి, రెండయ్య భోజనం చేద్దరుగానంటే వచ్చి భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం ఖాళీగా కూర్చున్నారంట. అప్పుడు పాస్టమ్ గారు అరుసులు పట్టుకొచ్చి ఇచ్చిందంట. 2 అరుసులు తినండి అయ్యా అనేటప్పటికి భార్య భర్తలు ఇద్దరు తింటున్నప్పుడు వీళ్ళ మొగుడు అడిగాడంట ఆవిడ్ని, వీళ్ళు కొత్తగా పెళ్ళిన నీకు వచ్చా అన్నాడంట. తింటం వచ్చాందంట. తింటా కదా వంటం వచ్చా అన్నాడంట. వంటం వచ్చాడంటే నాకు రాదందంటే పెళ్లి కూతురు. అలా కాదు మరి, పాస్టమ్ గారి పుణ్యని చాలా మెత్తగా ఉన్నాయి, ఆవిడ పెట్టితే 1-2 ఎడుతుంది కానీ అదే మనం వండుకుంటే బోళ్ళు వండుకుంటాం కదా, నేర్చుకుంటావా అన్నాడంట. నేర్పుతానంటే, సిస్టర్ మా ఆవిడని ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్తాను నేర్పుతావంటే ఆవిడ అందంట, అదేంటి శేఖరం నువ్వు తీసుకురా నేర్పుతాను అని చెప్పేటప్పటికి ఉదయం వెళ్తా అన్ని ప్రికాషన్స్ ఇచ్చాడు. ఇదిగో నేను చెప్తున్నాను కదా, పాస్టమ్ గారు బాగా ఉండింది కదా, మెత్తగా ఉండింది కదా, అలాగే నువ్వు బాగా నేర్చుకో. నేను ఉన్నాను కదా, నేర్చుకుంటారు కదా, రాత్రి తినేస్తాడు పొర్రా నన్ను దింపేసి వెళ్ళిపోయిందంట. మరి నేర్చుకునేసరికి ఆయన దీబెట్టి వెళ్ళిపోయాడంట. పాస్టమ్ గారు కూర్చోబెట్టి కాఫీ తాగుతామంటే పర్లేదండి స్టార్ట్ చేసేస్తామందంట. పెన్నో కాగితం తీసుకుంటామంటే అక్కర్లొద్దమ్మా నాకు 256 GB అందంట. ఇప్పుడు పాస్టమ్ గారు కూర్చుని అయితే రాసుకుంటాడు. అక్కర్లేదు మీరు చెప్పండి పాస్టమ్ గారు అంటే, ఏమీ లేదమ్మా అరుషులు ఉండడం పెద్ద కష్టమేం కాదు. అరుషుల్ని వండేటప్పుడు బియ్యం నూకలు చేయాలి, నూకలు కడగాలి, కడిగిన తర్వాత మడతమంచం బయట వేయాలి, మడతమంచం మీద గుడ్డ వేయాలి, గుడ్డ మీద నూకలన్నీ తడిపేసింది వేసి 4 ఏళ్ళకి ఇలా తిప్పి ఎండబెట్టాలి, ఎండబెట్టిన దాన్ని మూట కట్టాలి, మూట కట్టిన దాన్ని పక్కనెట్టాలి, పక్కన పెట్టిన తర్వాత దాన్ని మరుసట్లో తీసుకుని ఆడించాలి, ఆడించిన తర్వాత జాడించాలి, జల్లించాలి, జల్లించిన తర్వాత మురుమంతా తీసి పక్కనెట్టాలి, మెత్తని పిండి అంతా తీసి పక్కనెట్టాలి. ఇప్పుడు పొయ్యి అంటించి పొయ్యి మీద ఒక పానెట్టి ఆ పాన మీద నీళ్ళెట్టి నీళ్ళలోనేమో బెల్లం వేయాలి, బెల్లం వేసిన తర్వాత ఇంత బొడ్డుగిని తీసుకుని బొడ్డుగిని నీళ్ళు పెట్టుకోవాలి, ఆ నీళ్ళు దగ్గర పెట్టుకుని ఇంత కర్రపొల్లు పెట్టుకోవాలి, ఇంత పొద్దున పెద్ద కర్ర పెట్టుకోవాలి, ఈ 2 దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాకం మండుతుండగా నువ్వేం చేస్తావంటే అది తీసుకుని ఆ కర్ర దాంట్లో పొల పెట్టుకుని దాంట్లో ఉన్న పాకాన్ని తీసుకొచ్చి పొడ్డుకి నీటిలో వేయాలి. దాన్ని ఇలా నొక్కితే గట్టిగా ఉంటే ముద్ర పాకం, మెత్తగా ఉంటే లేత పాకం అమ్మ. ఇలాగా నొక్కితే సరిపోతుందమ్మా. అప్పుడు ఏం చేస్తావు, ఆ పాన పైన ఉన్నటువంటి ఏంటిది పాకం గిన్నె తీసి కిందెట్టి మసిగుడ్డ దాన్ని తిన్నగా పెట్టి ఇప్పుడు ఈ పిండి అంతా వచ్చి ఆ పాకంలో పెట్టి ఇలా పెట్టి గిర్రగిర్ర కర్ర ఉంది కదా, ఆ మీరు వండటం రాదేవి గారు ఇప్పుడు ఏం చేసుకుంటున్నారు మీరు? ఎంత శ్రద్ధగా అంటున్నారు వీళ్ళు.
మా ఊరు వంట పోకరోలో ఉన్నట్టుంది ఇది. అయ్యి బాబా ఈయన వండేస్తాడేమో అనుకుంటారేమో. నేను పోవడానికి కష్టపట్టాను దీనికోసం. దాంట్లో వేసి ఇప్పుడు 2 కాళ్ళు తొక్కుపెట్టి ఆ పెద్ద కర్రెట్టి ఇలా తిప్పుతుంటే అమ్మ అప్పుడు ఏం చేస్తావంటే అండి రేపటికి ఇవిడ అందంట, ఆంటీ చాలు నాకు అర్థమైపోయింది అందంట. అలా కాదమ్మా ఇంకా వండ, నాకు అర్థమైంది ఆంటీ, నాకు మిగిలిందంతా తెలుసు అందంట. సరే నీ ఇష్టం అన్న. ఈ సాయంకాలం వచ్చాడు, బండి ఎక్కేసి వెళ్ళిపోయింది. నేర్చుకున్నాం అంటే ఫుల్గా నేర్చేసుకున్నాను. ఐటమ్స్ అని చెప్తానని ఇంత పొడుగు లిస్ట్ చెప్తుందంట. ఐటమ్ అని చెప్పిన తర్వాత వండేస్తాను, సాయంకాలం వచ్చేందంట. మరి వంట వద్దు, సాయంకాలం డైరెక్ట్గా అరుసాన్ని అడిగాడు. ఈ డ్యూటీకి వెళ్ళాడు, వాడు క్యారేజ్ కూడా పట్టుకెళ్ళలేదు. అందరూ అడుగుతున్నారు ఎవరు క్యారేజ్ పెట్టుకోలేదంటే మా ఆవిడ ఇవాళ వంట వండుతో డైరెక్ట్ చేసేస్తాను అన్నాడంట. మనోడు గబగబ వచ్చాడు, కాలు కడుక్కున్నాడు, లోపలికి వెళ్ళి మేరీ అని పిలిచాడు. మేరీ అని పిలిచేటప్పటికి కూర్చోండి వచ్చేస్తుంది అరుసారితే. వచ్చి కూర్చున్నాక ఇంత కప్పులో సలివిడేసి సలివిడిలో స్పూన్ వేసి పట్టుకొచ్చి ఇచ్చింది. తినండి అరుసలాన్ని. వీడు అనుకుంటున్నాడు భోజనానికి ముందు చూపిస్తారు కదా, అరుసుల ముందు ఇదేదవుతుంది అనుకుని 2 స్పూన్లు ఇట్టి పట్టురా అరుసులు అన్నాడంట. ఇంకేం పట్టు రావాలే, అయ్యో అరుసులు అందంట. ఏమైనా నీకు అసలు బుర్ర ఉందా? ఇది అరుసు అంటారా దీన్ని? ఎవడానికి సెలవుడు అంటాడు? అసలు ఆవిడెట్టింది ఎలాగుంది, నువ్వు పెట్టింది ఎలాగుంది, అసలు కడదాకా విన్నావా అన్నాడంట. అప్పుడు ఆవిడ చెప్పిందంట ఇక్కడ దాకా విన్నానంద. ఎక్కడ దాకా? సెలవుడి దాకా విన్నానందంట. అప్పుడు అనుకున్నాడంట ఈ సగం దాన్ని నేను ఎలా చేసుకున్నాను రా బాబు అనుకున్నాడు. ఇక్కడ నీతి ఏంటంటే ఈ కథలోనే సగం వింటే సెలవుడు అవుద్ది, పూర్తిగా ఇంటూ అరుసు అవుద్ది. నువ్వు వచ్చి సగంలో మా ఆయన వచ్చేమన్నాడు, మా మేడం వచ్చేసిందని నిలిపోయేవాళ్ళకి నీ పేరు సెలవుడే లేదు. సంపూర్ణంగా ఎను తీపి పదార్థం నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని పూజించి తిని అది నా నోటికి చుంటి తేనె దారుల కంటే మధురంగా ఉందని చెప్పిన వాక్యం ఉపదేశాన్ని విను, హృదయం నిండా సంతోషాన్ని కలగజేస్తాడు నా దేవుడు. గట్టిగా కొట్టు సంతోషించు. హల్లెలూయా. 3 సంగతులు చెప్పాను మీకు నేను. 1 విమోచించబడిన వారికి సంతోషం. 2 యెహోవాను వెతికే వారికి సంతోషం. 3 ఉపదేశం వినేవారికి సంతోషం. 4వది 122వ సంకీర్తన మొదటి చరణం. 122వ సంకీర్తన మొదటి చరణం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. ఈ క్రిస్మస్ ఆనందంలో దావీదు దగ్గర చెబుతున్నమాట ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నా ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి అయ్యా దావీదు మహారాజా డీమార్ట్కి వెళ్తున్నాం అంటే సంతోషం కలగట్లేదంట. షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అంటే సంతోషం కలగట్లేదంట. మేము కొత్త బట్టలు కొనుక్కున్నాం అంటే దావీదు సంతోషపడేవాడు కదట. ఈరోజు మాకు వెండి బంగారాలు వచ్చాయి అంటే దావీదుకి సంతోషం కలిగేది కదట. ఒకరోజు అంటాడు నా జనులు నా దగ్గరికి వచ్చి యెహోవా మందిరానికి వెళ్తున్నాం రాజుగారు అన్నప్పుడట అతని హృదయం సంతోషంతో నిండిపోయిందంట. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సంతోషం మనకు కలుగుతుంది. హల్లెలూయా. పలుకుసారి దేవుని మందిరములో ఉన్న మేలు చేత దేవుడు మిమ్మల్ని తృప్తిపరచును గాక. ఆయన అదే 122 ఇంటికి వెళ్ళి చదువుకోండి మీరు. ఆ మందిరంలో 4 ఆశీర్వాదాలు దాస్తాడు. ఎలా దాస్తాడంటే యెహోవా మందిరమునికి వెళ్ళినప్పుడు నాకు సంతోషం. నెంబర్ 1 సంతోషం. నీ ప్రాకారములలో నెమ్మది, మందిరానికి వెళితే నెమ్మది. నీ నగరులలో క్షేమం, మందిరానికి వస్తే క్షేమం. వింటున్నారా? అంటే లాస్ట్ గా యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు అభివృద్ధి. సంతోషము, నెమ్మది, క్షేమము, అభివృద్ధి. ఈ 4 ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే దేవుని మందిరంలో. పిల్లలు దేవుని మందిరానికి సిద్ధపడి రండి. ప్రభు నాతో మాట్లాడతాడని రండి. మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాధగా వస్తారేమో కానీ వెళ్ళేటప్పుడు హృదయంలో సంతోషాన్ని పంపుతాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఇది దేవుడు నివసించే స్థలం. ఆమె చెప్పాలి దేవుడు ప్రభావం నిలిచే స్థలం. నువ్వు ఎక్కడికి వెళ్ళా సంతోషం కలగదేమో కానీ మందిరానికి వచ్చినాడు నిత్య సంతోషాన్ని అనుభవిస్తాడు. కొట్ట బిగ్గరగా చప్పట్లు. మందిరంలో ఉండవు గాక. మరి దావీదుకి ఏం లోటు చెప్పండి? అన్నీ ఉన్నాయి.
ధనం ఉంది, ధాన్యం ఉంది, ఆ వస్త్రాలు ఉన్నాయి, దస్త్రాలు ఉన్నాయి, సైన్యం ఉంది, మొత్తం అతనికి ఉద్యానవనాలు ఉన్నాయి, అంతఃపురం ఉంది, ఏసీ ఉంది, రథాలు ఉన్నాయి, అశ్వాలు ఉన్నాయి, బోలంత బలగాలు ఉన్నాయి. కానీ అతను అంటాడు దినాన్న, ప్రభువా నీ యొద్ద నేను ఒక వరం అడిగి తిని, అది ఏంటో తెలుసా, నీ ప్రసన్నత నేను చూడాలని. అక్కడ అంటాడు, నీ మందిరములో నా జీవిత కాలము నివాసము చేసేది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అన్నిట్లో లేని సంతోషం దావీదు ఎక్కడ పొందుకున్నాడు తెలుసా? మందిరంలో పొందుకున్నాడు. మీకు మాట చెప్తాను, మీ హృదయంలో వచ్చిన ప్రతి బాధ మూట కింద కట్టుకోండి, కట్టుకుని మందిరానికి వచ్చేసేయండి, మందిరంలో ప్రార్థన చేయండి. అవమానాలు, ఎత్తు పొడుపు మాటలో అనేక మంది చేత బాధించబడిన హన్న అవమానాలన్నీ మూట కట్టుకుని ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చి బయటికి కక్కలాకి ఏడుస్తుందండి, చెప్పలాగా ఏడుస్తుంది. అడు దైవజనుడు అన్నాడు, అన్న మత్తులలో ఉన్నాయే, ద్రాక్షారసం తాగావా? ఆవిడ అంటది, లేదయ్యా నేను మనోవిచారము కలదానై ఉన్నాను. తెలుసా మీకు, విచారం అంతా పట్టుకుని ఎక్కడికి వచ్చింది? మందిరంలోకి వచ్చింది. అప్పుడు అంటాడు ఏలి, అంటాడు వెళ్ళు, సంతోషం కలిగిన తల్లిలాగా దేవుడు నేను బ్లెస్ చేస్తాడన్నాడు. మీకు మాట తెలుసా, ఆ ఒక్కసారి ఏడ్చిందని అన్న మందిరంలో, దట్ ఈస్ ద ఫైనల్ ఏడుపండి, ఇంకెప్పుడు ఏడలేదు. సంతోషం కలిగిన తల్లిలా చేశాడు. మందిరంలో సంతోషించుదురు గాక. ఇంకా కొట్టొచ్చుగా, గట్టిగా చప్పట్లు, పైకి రెండు చేతులు పైకి ఎత్తి కొట్టొచ్చుగా. చెక్కెట్లు ఉన్నాయా? రెండు చేతులు పైకి ఎత్తమన్నాను, ఇలా ఎత్తాలి, చేతులు పైకి లేపండి, రైజింగ్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. నజరేయుడైన యేసు సంతోషముగా మందిరంలో సంతోషించుదురు గాక. ఆమేన్. అయిపోయింది వాక్యం. 4 విషయాలు చెప్పాను మీకు నేను. ఎవరు సంతోషిస్తారు? విమోచించబడిన వారు. 2, ఎవరు సంతోషిస్తారు? యెహోవాను వెతికేవారు. ఎవరు సంతోషిస్తారు? ఉపదేశాన్ని వినేవారు. ఎవరు సంతోషిస్తారు? యెహోవా మందిరంలో నివసించే వారందరూ సంతోషిస్తారు. చివరి మాట 19వ అధ్యాయం 6వ వచనం, లోకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం, అతడు త్వరగా దిగి, 19వ అధ్యాయం లోకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఆమేనండి. యేసయ్యను చేర్చుకున్నవాడు నిత్య సంతోషాన్ని అనుభవిస్తాడు. మీకు సంగతి తెలుసా, జక్కయ్య క్రిస్మస్ చేసుకున్నాడు. జక్కయ్య క్రిస్మస్ చేసుకున్నాడు ఎక్కడో తెలుసా? చెట్టు మీదకి ఎక్కినోడు చెట్టు దిగాడు, చెట్టు దిగినోడు యేసయ్యను చేర్చుకున్నాడు, యేసయ్యతో పాటు వెళ్ళాడు. ఎంతమంది ఎన్నన్నా కానీ అనేవాడు, నాకు వద్దు, నా యేసయ్య నాకు కావాలి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత యేసయ్య అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నేను మరలా అంటాను, వచ్చేటప్పుడు జక్కయ్యలాగా ఉన్నారేమో కానీ వెళ్ళేటప్పుడు అబ్రహాము కుమారులాగా వెళ్ళండి. మీ హృదయంలో నిత్య సంతోషాన్ని దేవుడిచ్చి బలపరుచునుగాక. 5 విషయాలు చెప్పానా? చెప్పినట్టున్నానా? చెబితే మీరు చెప్పండి. మొదటిది ఎవరికి సంతోషం? విమోచించ. రెండవది ఎవరికి సంతోషం? వెతికే వారికి. ఇంకెవరికి సంతోషం? ఉపదేశం వినే వాళ్ళకి. మూడవది ఎవరికి సంతోషం? మందిరంలో నివసించే వారికి. 4వది ఎవరి సంతోషం? యేసయ్యను చేర్చుకున్న వారికి. అందుకే నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? అది రక్షణ పొందినోడు నిత్య సంతోషం అంటాడు. మీకు తెలుసా, వాయిదాలు ఏమాకండి, రేపు మాపు లోకం అంతమైపోతుంది. రక్షణ పొంది ప్రభు కొరకు ఉండగలిగితే ఆ క్రిస్మస్ సంతోషాన్ని ప్రభు మీకు ఇస్తాడు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండి సంతోషముతో నింపునుగాక. మెల్లగా లేవండి, అందరూ పైకి మెల్లగా లేవండి. పొద్దుడు తగిలి ఇస్తానంటారేమో. లేవండి, సంతోషంగా లేవండి. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ కోల్పోయినవన్నీ నాకు ఇచ్చు కాకును, బాధల నుండి
ప్రతీకించుటకును కోల్పోయినావని బాధల నుండి ప్రతీకించుటకును నీవే రాకపోతే నేనేమైపోతును నీవే రాకపోతే నేనేమైపోతును నేనుండాలేనయ్యా కాబట్టి సంతోషంగా ఈ జై క్రిస్మస్ ఇది శరీరంతో వచ్చే క్రిస్మస్ కాదు స్తోత్ర నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా ఈ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా పరిశుద్ధుడు వేల తండ్రికి వందనాలయ్యా మాకు సంతోషం ఎట్లా ఉంటుందో చూపించు మేము ఎలా సంతోషించగలమో చెప్పు ఆ సంతోషాన్ని మా జీవితంలో నిత్యం ఉంటుందని చెప్పు ఇక్కడ కూర్చున్న మా జీవితంలో ఎక్కడో బరువు ఎక్కడో బాధ ఎక్కడో బెంగ ఈ రోజంతా గుండెల నిండా సంతోషం నింపునందుకు అట్లా మాతో మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ నిన్నటి వరకు నీ సేవకుడు చాలా వేదంతో ఉన్నాడు నాయన ఈ రోజు సంతోషంతో నింపావు అందుకు నీకు వందనాలు ఈ సంతోషం నిత్య స్థాయిలో పరలోకము దాకా నేను వెంబడించేటట్టుగా నడిపించండి కృపతో నింపండి సంఘానికి బిడ్డలకు శుభం పలుకుతూ శక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక హల్లెలూయా